హే గైస్, మీకైతే అందరికి బిగ్నెస్ గైడ్ అని చెప్పి ఒక నేను డే 1 to డే 11 టోటల్ అన్ని వీడియోస్ యాడ్ చేసి ఒక వీడియో కింద చేశాను. సో మీ అందరికి ఈజీగా సింపుల్ వేలో అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను టాపిక్స్ అన్ని. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో పింక్ స్వీప్ అంటే ఏంటి చూద్దాము, పింక్ స్వీప్ అటాక్ అంటే ఏంటి చూద్దాము. సో మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాక మీకు ఈ అలర్ట్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ద కామన్ అలర్ట్ పింక్ స్వీప్ అనమాట. సో దీని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. దానివల్ల ఎవరైతే ఇంకా సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. పింక్ స్వీప్ ఏంటి అంటే అటాకర్స్ రికానిసెన్స్ నుండి కొన్ని ఐపీస్ ని కలెక్ట్ చేస్తారు. ఆ లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ లో మెషిన్ ఆన్లైన్ లో ఉందా లేదా, అంటే మెషిన్ లైవ్ లో ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ పింగ్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాడు అనుకోండి అటాకర్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు abc.com అనే ఒక ఆర్గనైజేషన్ మీద టార్గెట్ చేశాడు. సో వీడు ఏం చేస్తాడు, ఫస్ట్ పాసివ్ రికానిసెన్స్, యాక్టివ్ రికానిసెన్స్ మొత్తం చేస్తాడు అనమాట. అంటే కొన్ని టూల్స్ ను ఉపయోగించి వాళ్ళ ఐపీస్ గానీ వాళ్ళ డీటెయిల్స్ గానీ తీసుకుంటాడు. అండ్ అలాగే పబ్లిక్ లో అవైలబుల్ ఉన్న ఎన్ఎస్ లుకప్, హూఇస్ లుకప్ లో మొత్తం అన్ని దొరుకుతాయి ఆర్గనైజేషన్ డీటెయిల్స్. సో ఇలా మొత్తం రికానిసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తాడు. ఈ గ్యాదర్ చేసిన సమయంలో అతనికి కొన్ని లిస్ట్ ఆఫ్ ఐపీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఐపీలు వచ్చాయనుకోండి, 20 ఐపీలు మెషిన్స్ ఆన్లైన్ లో ఉన్నాయని కాదు కదా. సో ఆ మెషిన్స్ ఆన్లైన్ లో ఉన్నాయా లేదా చెక్ చేయడానికి పింగ్ అనే కమాండ్ ని యూస్ చేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నట్లయితే ఇందులో నేను పింగ్ అని టైప్ చేసి ఒక ఐపీ ఇస్తున్నా. సో అటాకర్ ఏం చేస్తాడంటే మల్టిపుల్ ఐపీస్ ఇచ్చి ఈక్వల్ రిక్వెస్ట్ ని పంపిస్తాడు. సో పింగింగ్ అని జరుగుతుంది కదా, అంటే ఈ మెషిన్ ఆన్లైన్ లో ఉందా లేదా, ఆన్లైన్ లో ఉంది కాబట్టి నాకు రిప్లై వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాకెట్ సెంట్ 4 రిసీవ్డ్ 4. సో ఈ మెషిన్ ఆన్లైన్ లో ఉందా లేదా నేను ఇలా చెక్ చేశాను. ఇది అందరికీ తెలిసిన గూగుల్ ఇది కాబట్టి మనం చేసాము. సో అటాకర్ కూడా సేమ్ ఇలానే పింగ్ అనే కమాండ్ ని యూస్ చేస్తాడనమాట, మెషిన్ ఆన్లైన్ లో ఉందా లేదా చెక్ చేయడం. సో అటాకర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ కి ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ ని పంపిస్తాడు. సో అటాకర్ అప్పుడు మార్క్ చేసుకుంటాడనమాట, ఆ మెషిన్స్ లైవ్ లో అంటే ఆన్లైన్ లో ఉన్నాయా లేదా అనేది చెప్పి ఒక 20 ఐపీస్ ఉన్నాయనుకోండి, ఐపీస్ లో 10 ఐపీలు మెషిన్ ఆన్లైన్ లో లేవు, 10 మాత్రమే లైవ్ లో ఉన్నాయి. ఆ 10 ఐపీస్ ని వాడు నోట్ చేసుకొని పెట్టుకుంటాడు. సో మీకు డయాగ్రమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే మీకు ఏం అర్థమైంది, ఫస్ట్ ఏం అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. సో ఈ పిక్చర్ లో 3 టైప్ ఆఫ్ ట్రాఫిక్స్ చూపిస్తున్నాయి. ఏంటంటే ఐసీఎంపీ రిక్వెస్ట్ అలౌ చేసింది, ఈ రిక్వెస్ట్ అలౌ చేసింది ఎలా ఉంది, అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇచ్చింది, ఇది ఇలా చూపిస్తోంది అంటే రెస్పాన్స్ ఇచ్చింది అని, ఇలా చూపిస్తోంది అంటే ఇది ఈకో రిక్వెస్ట్ పంపించింది అని, ఇది ఏంటంటే డినే చేసింది. మీకు క్లియర్ గా చెప్తా చూడండి. ఇక్కడ అటాకర్ ఉన్నాడు. సో అటాకర్ ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ ని పంపించాడు అనమాట. సో హ్యాకర్ పంపించిన ఈకో రిక్వెస్ట్ ఇంటర్నెట్ నుండి పాస్ అయ్యి ఫైర్ వాల్ కూడా అలౌ చేసింది ఇక్కడ ఐసీఎంపీ రిక్వెస్ట్. సో ఫైర్ వాల్ ని కూడా దాటుకొని వ్యాఫ్ దగ్గరకు వచ్చింది రిక్వెస్ట్, వ్యాఫ్ కూడా అలౌ చేసింది అండ్ ఐపీఎస్ కి రీచ్ అయింది అనమాట రిక్వెస్ట్. ఇక్కడ ఏం జరిగింది, ఐపీఎస్ కూడా అలౌ చేసింది ఐసీఎంపీ రిక్వెస్ట్ ని. సో దాని అర్థం వీటిల్లో ఎలాంటి రూల్ లేదనమాట. అంటే అవుట్ సైడ్ నుండి వచ్చే ఈకో రిక్వెస్ట్ ని ఆపడానికి వీళ్ళు ఏ రూల్ ని కాన్ఫిగర్ చేయలేదు ఈ కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ ఏం జరిగింది, హ్యాకర్ పంపించింది ఇంటర్నెట్ ని దాటుకొని, ఫైర్ వాల్ ని దాటుకొని, వ్యాఫ్ ని దాటుకొని, ఐపీఎస్ ని దాటుకొని స్విచ్ వరకు వచ్చింది. సో తర్వాత స్విచ్ కి రీచ్ అయ్యాక స్విచ్ ఏం చేస్తుంది, ఎవరెవరికి రిక్వెస్ట్లు పంపించిందో వాళ్ళందరికీ పంపిస్తుంది. అంటే ఈ వెబ్ సర్వర్ కి కనెక్ట్ అయింది, ఈ వెబ్ సర్వర్ కి ఇలా రిక్వెస్ట్ ని పంపించింది, అండ్ అలానే ఇంకో వెబ్ సర్వర్ కి పంపించింది, అండ్ ఇంకో వెబ్ సర్వర్ కి పంపించింది. అలాగా మొత్తం అన్ని వెబ్ సర్వర్స్ కి పంపించింది, అండ్ అలానే ఈ డిఎన్ఎస్ సర్వర్స్ కి కూడా పంపించింది అనమాట. సో ఆన్లైన్ లో ఉన్న మొత్తం అన్ని డివైసెస్ కి కూడా పంపించింది, అండ్ ఇది ఆఫ్లైన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ స్విచ్ ఏం చేసింది, ఆన్లైన్ లో ఉన్న మొత్తం అన్ని డివైసెస్ కి కూడా రిక్వెస్ట్ ని పంపించింది, అండ్ అలానే ఆన్లైన్ లో ఉన్న మొత్తం అన్ని డివైసెస్ కూడా రిప్లై ఇచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డాట్ లైన్స్ లో ఇలా వెళ్ళింది అంటే దాని అర్థం రిప్లై ఇచ్చినట్టు. బట్ ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఆఫ్లైన్ లో ఉంది కాబట్టి ఇది ఒకటి రిప్లై అవ్వలేదు. ఇక్కడ వెబ్ సర్వర్ రిప్లై ఇచ్చింది, వెబ్ సర్వర్ రిప్లై ఇచ్చింది, ఎఫ్టిపి సర్వర్ రిప్లై ఇచ్చింది ఈ డాట్ లైన్స్ తో, అండ్ ఈమెయిల్ సర్వర్ రిప్లై ఇచ్చింది, వెబ్ సర్వర్ రిప్లై ఇచ్చింది, వెబ్ సర్వర్ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు సో ఆ రెస్పాన్స్ మెసేజ్ అటాకర్ కి రావాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది, రిటర్న్ వచ్చేటప్పుడు ఐపీఎస్ వరకు వచ్చింది. ఐపీఎస్ ని
దాటుకొని వ్యాప్ వరకు వచ్చింది, వ్యాప్ ని దాటుకొని ఫైర్ వాల్ వరకు వచ్చింది. బట్ ఫైర్ వాల్ ఇక్కడ బ్లాక్ చేసింది. ఐసీఎంపీ రిక్వెస్ట్ రెస్పాన్స్ లో ఫైర్ వాల్ బ్లాక్ చేసింది. దాని అర్థం ఏంటి? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఏసీఎల్ అనేది దీంట్లో రాసి ఉందన్నమాట ఫైర్ వాల్ లో. ఏమని? అవుట్ బౌండ్ ఐసీఎం ప్యాకెట్స్ ని బ్లాక్ చేయమని. సో ఈ ఎలక్ట్ గాని మీకు ట్రిగ్గర్ అయితే ఫస్ట్ ఫైర్ వాల్ లాక్స్ చెక్ చేయాలి, ఐడిఎస్ అండ్ ఐపీఎస్ లాక్స్ చెక్ చేయాలి. సో ఈ అలర్ట్ గానీ మీకు ట్రిగ్గర్ అయితే ఫైర్ వాల్ లాక్స్ చెక్ చేయాలి అండ్ ఐడిఎస్ ఆర్ ఐపీఎస్ లాక్స్ చెక్ చేయాలి. ఫైర్ వాల్ లాక్స్ లో ఏముంటుందంటే ఫైర్ వాల్ డ్రాప్ చేసిందా, ఎలో చేసిందా, డెస్టినేషన్ నుండి ఇంటర్నల్ మెషిన్స్ కి పంపించినప్పుడు ఏం జరిగింది అనేది ఉంటుంది. అండ్ ఆ డెస్టినేషన్ ఐపీ ఉంటుంది అనమాట. ఏదైతే డెస్టినేషన్ నుంచి వచ్చిందో ఈ రిక్వెస్ట్, ఆ డెస్టినేషన్ ఐపీ ఉంటుంది. డేట్, టైమ్, ఫైర్ వాల్ యాక్షన్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సైజ్, టైప్ అంటే సోర్స్ పోర్ట్ అండ్ కోడ్ అనమాట, డెస్టినేషన్ పోర్ట్, ఇవన్నీ ఉంటాయి అనమాట ఫైర్ వాల్ లో. ఐడిఎస్ లాక్స్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే సిగ్నేచర్ నేమ్, డేట్, టైమ్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, ప్రోటోకాల్, ప్యాకెట్ సైజ్, ఇన్వెస్టిగేషన్ కి అవసరమైన డీటెయిల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు లాక్స్ లో గానీ టైప్ 0 అండ్ కోడ్ 0 ఉంటే ఐసీఎంపీ ఈకో రిప్లై మెసేజ్ అని దాని అర్థం. సో సాక్ అండ్ లిస్ట్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇందులో టీసీపీ ఐపీ ప్రోటోకాల్ సూట్ లో ఐసీఎంపీ అనేది సపోర్టింగ్ ప్రోటోకాల్. సో ఇది ఏ పోర్ట్ నెంబర్ తోనూ అసోసియేట్ అయ్యి లేదనమాట. దీనికి 255 డిఫరెంట్ ఐసీఎంపీ రిక్వెస్ట్ టైప్స్ ఉన్నాయి, ఐసీఎంపీ టైప్స్ ఉన్నాయి. సో అది రిక్వెస్ట్ నేచర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ 0 గానీ కోడ్ 0 గానీ తీసుకుంటే ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఇచ్చినట్లు. సో శాంపిల్ లాగ్స్ లో సోర్స్ అండ్ డెస్టినేషన్ పోర్ట్ 0 ఉంది అండ్ టైప్ 8 అండ్ కోడ్ లో ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ అని ఉందనుకోండి. శాంపిల్ లాగ్స్ లో సోర్స్, డెస్టినేషన్, పోర్ట్ 0 ఉంది అండ్ టైప్ 8 ఉంది అండ్ కోడ్ లో ఏమైనా ఉందంటే ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ అని ఉంది. సో ఇలా ఉంటే సోర్స్ పోర్ట్ ఫైర్ వాల్ లాగ్స్ లో 8 అండ్ డెస్టినేషన్ పోర్ట్ 0 అని, సోర్స్ పోర్ట్ ఫైర్ వాల్ లాగ్స్ లో 8 అండ్ డెస్టినేషన్ పోర్ట్ 0 అని దాని అర్థం. ఒకవేళ ఇలా ఉంటే ఈ అబ్జర్వేషన్ లో ఇన్బౌండ్ ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ అనేది ఎలా అయ్యింది అంటే బయట నుండి వచ్చే ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ ఎలా చేసింది, కానీ ఫైర్ వాల్ లో మాత్రమే ఐసీఎంపీ ఈకో రెస్పాన్స్ బ్లాక్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు పంపించింది, బట్ మనం ఆర్గనైజేషన్ నుంచి బయటికి పంపించేటప్పుడు మాత్రం బ్లాక్ చేసింది అనమాట. ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏం లేకపోతే ఫైర్ వాల్ లో ఇన్కమింగ్ రిక్వెస్ట్ లని కూడా బ్లాక్ చేయమని మనం నెట్వర్క్ టీమ్ కి ఒక మెయిల్ పెట్టాలి, మెయిల్ గానీ ఎస్ఐఆర్ గానీ క్రియేట్ చేయాలన్నమాట. సో సాక్ అనలిస్ట్ ఏం యాక్షన్స్ తీసుకోవాలి అంటే సోర్స్ ఐపీ లొకేషన్ ని చెక్ చేయాలి ఫస్ట్. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే ఆ ఐపీ లొకేషన్ కి మీ కంపెనీకి ఏం బిజినెస్ రిక్వైర్మెంట్స్ లేకపోతే ఆ ఐపీని ఫైర్ వాల్ లో బ్లాక్ చేయడం వల్ల ఏ ఇంపాక్ట్ ఉండదు కంపెనీకి. అంటే మీరు ఇప్పుడు ఒక సోర్స్ ఐపీని బయట నుంచి వచ్చింది చెక్ చేశారనుకోండి, అది చెక్ చేసింది మీకు బిజినెస్ రిక్వైర్మెంట్స్ లేకపోతే అంటే ఆ ఐపీ ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీకి మీ కంపెనీకి ఏం సంబంధాలు లేకపోతే, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏం లేకపోతే అది బ్లాక్ చేయించాలి ఖచ్చితంగా. అండ్ సెకండ్ వచ్చేసరికి ఐపీ రెప్యుటేషన్ చెక్ చేయాలి. ఐపీ రెప్యుటేషన్ అంటే మీకు వచ్చిన ఐపీని అబ్యూస్ ఐపీడీపీ లో గానీ ఈ వైరస్ టోటల్ లో గానీ, సో వైరస్ టోటల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ సెర్చ్ లో మీకు వచ్చిన ఐపీస్, యూఆర్ఎల్స్ వాటి చెక్ చేస్తే వాటి డీటెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను 8.8.8.8 ఇది ఒక ఐపీ వచ్చింది అనుకోండి, మీకు ఇది గూగుల్ ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నా, మీకు ఏదైతే ఐపీ వచ్చిందో ఐపీని ఇక్కడ చెక్ చేస్తే వాటి డీటెయిల్స్ వస్తాయి. ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ కంట్రీకి సంబంధించింది ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కింద ఉంటాయి అనమాట. సో దాని రెప్యుటేషన్ చెక్ చేయాలి. అది ఒకవేళ మలీషియస్ రెప్యుటేషన్ ఉంటే అది నోట్ చేసుకొని పెట్టుకోవాలి, నోట్ ప్యాడ్ లో గానీ వర్డ్ లో గానీ ఎక్కడో ఒక పక్కన దాని మలీషియస్ స్కోర్ ఎంత ఉంది అనేది చెక్ చేసి పెట్టాలన్నమాట. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్యాడ్ రెప్యుటేషన్ ఉన్న ఐపీస్ ని బ్లాక్ చేస్తున్నాం, ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ మాత్రం కాదు. అండ్ ఇంటర్నల్ మెషిన్ నుండి అటాక్ ఐపీకి ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ రిప్లై ఇచ్చిన మెసేజ్ చెక్ చేయాలన్నమాట. ఫైర్ వాల్ లో రెస్పాన్స్ అలో చేస్తే నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ కి మెయిల్ పెట్టాలి, ఆర్ సర్వీస్ నో లో మీకు క్లియర్ గా చెప్పినట్టు ఎస్ఐఆర్ టికెట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ నెట్వర్క్ కి వెళ్లే ఐసీఎంపీ రెస్పాన్స్ ప్యాకెట్ ని ఫైర్ వాల్ లో బ్లాక్ చేయమని, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏం లేకపోతే. ఒకవేళ రెస్పాన్స్ ఏం అబ్జర్వ్ చేయకపోతే ఆ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలన్నమాట. అంటే ఇంకా ఏమైనా అటాక్స్ వస్తున్నాయా లాగ్స్ చెక్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే మిగతా లైక్ పింగ్ స్వీప్ ఒక్కటే కాకుండా ఇంకా ఏదైనా అదర్ టైప్ ఆఫ్ అలర్ట్స్ కూడా ట్రిగ్గర్ అవుతున్నాయా ఈ ఐపీ నుండి అనేది చెక్ చేయాలి. సెక్యూరిటీ డివైస్ లాగ్స్ ని చెక్ చేయాలి. సేమ్ అటాకర్ ఐపీ ఐడిఎస్ ఆర్ ఐపీఎస్ లో కూడా పెట్టమని ఈ నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ కి చెప్పాలన్నమాట. ఫైర్ వాల్ లో బ్లాక్ చేసినట్టే ఐడిఎస్ ఐపీఎస్ లో కూడా బ్లాక్ చేయమని చెప్పాలి. సో ఫర్దర్ అటాక్స్ ఏం జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అటాకర్ ఐసీఎంపీ ఈకో రిక్వెస్ట్ ని వాడికి ఉన్న అన్ని మెషిన్స్ కి పంపిస్తే మనకి ఈ అలర్ట్ అనేది ట్రిగ్గర్
ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఈ కంపెనీలో వాళ్ళు ఏం చేశారు, ఫైర్ వాల్ లో గానీ, వ్యాఫ్ లో గానీ, ఐపీఎస్ లో గానీ ఎక్కడ ఏ రూల్స్ గానీ, సిగ్నేచర్స్ గానీ ఏం మెన్షన్ చేయలేదు. సో అన్ని అలౌ చేసేసి ప్రతి దానికి వెళ్ళే అండ్ ప్రతిదీ రిప్లై ఇచ్చాయి అనమాట. రిప్లై ఇచ్చాక రిటర్న్ రెస్పాన్స్ లో ఐపీఎస్ పంపించింది, వ్యాఫ్ పంపించింది, బట్ ఫైర్ వాల్ లో మాత్రం లాక్ చేసింది. సో అప్పుడు ఏం చేయాలో చూసుకున్నాం. సో ఇటువంటి టైప్ ఆఫ్ అటాక్స్ మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.